గుత్తి వంకాయకి కావలసిన పదార్థాలు: 150 గ్రామ్స్ వేరుశనగ పప్పు, ఒక అరచిప్ప కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4 ఏలకలు, 4 లవంగాలు అండ్ నువ్వులు ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. తర్వాత 3 పెద్ద ఆనియన్స్ ఇలా కోసుకొని పెట్టుకోండి. అలానే 10 నుంచి 12 పెద్ద వెల్లుల్లిలు ఇలా తీసుకోండి. మీరు ఇవన్నీ బాండల్లో చిన్నగా వేయించుకొని వాటిని ఇలా మిక్సర్లో వేసుకొని పొడిగా చేసుకోండి. అలానే మీకు పులుపుకు తగ్గట్టు చింతపండు తీసుకొని నీటిలో నానబెట్టుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. సో వంకాయని ఈ విధంగా నాలుగు ముక్కలుగా మొత్తం కోసుకోకుండా ఇలా కలిసి ఉండేటట్టు చేసుకోండి. అలా కోసుకున్న వంకాయల్ని ఉప్పు నీటిలో ఖచ్చితంగా వేయండి, లేకపోతే వాటికి చేదొస్తుంది, తర్వాత తినలేరు. సో నేనైతే మొత్తం ఒక 700 గ్రాములు వంకాయలు తీసుకున్నానండి కర్రీకి. సో దానికి తగ్గట్టు నేను మొత్తం అన్ని స్పైసెస్ అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. ఇలా ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. వాటిని ఈ విధంగా మధ్యలో కోసుకొని పెట్టుకోండి. అలానే 1.5 రెబ్బ కరివేపాకు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ముందుగా వేడి చేసి పెట్టుకున్న స్పైసెస్ ఇంకా ఆనియన్స్, వెల్లుల్లి వేసి ఈ రకంగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, టూ స్పూన్స్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం, పసుపు ఒక 1/2 స్పూను వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇలా ప్యాన్లో నూనె వేసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడి చేసుకొని వంకాయల్ని ఒక 60% దాకా కాల్చుకోవాలి. అప్పుడు మనకి కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది, వంకాయలు కూడా పచ్చిగా ఉండదు. ఇలా వంకాయలన్నీ చల్లారాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాలింది. సో ఇలా చేతులు కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగండి. చల్లారిన తర్వాత ఇలా ఆ ముద్దనంతా వంకాయలో పెట్టుకొని ఇలా కొంచెం నెమ్మదిగా ఒత్తుకుంటూ ఇలా ముద్దలు చేసి పెట్టుకోండి. ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకొని ఈ మిగిలిన గ్రేవీ అంతా పక్కన పెట్టుకోండి. ఈ గ్రేవీ మనం కర్రీలో వేసుకుంటాము. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత ఎక్కువ మీరు మొత్తం మిశ్రమం కానీ ఇదన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలా మళ్ళీ ఇలా బాండల్లో నూనె కాగాక ఒక చిన్న స్పూను తాలింపు గింజ, కొంచెం జీలకర్ర, ముందుగా తీసుకొచ్చిన కరివేపాకు, వెల్లుల్లి ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. అలా ఈ విధంగా వేగేదాకా ఆగి ఇట్లా మిగిలిన పేస్ట్ అంతా కర్రీలో వేసేస్తున్నాం. కలుపుకోండి. ఇలా నూనె కొంచెం పైకి వచ్చాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం అంతా ఇలా వేసుకోండి. ఇలా చింతపండు రసం వేసాక మొత్తం నూనె అంతా పైకి తెలియదాకా కలుపుకోండి.
ఈ విధంగా నూనె అంతా పైకి వచ్చాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న వంకాయలను ఇలా పెట్టేస్తాను. వంకాయలు అలా వేసిన తర్వాత నెమ్మదిగా చెదిరిపోకుండా కూరలో కలుపుకోండి. కూర మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా సన్న మంట మీద ఒక 10 నిమిషాల దాకా అలానే పెట్టుకోండి. మధ్య మధ్యలో అడుగంటకుండా గెంటుతోటి తిప్పుకుంటూ ఉండండి. ఇలా 10 నిమిషాలు అయ్యాక కొత్తిమీర వేసుకొని నెమ్మదిగా తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు తిప్పుకోండి. 2 నిమిషాలు అయిపోయాక తీసేసుకోవడమే. అంతే అండి, కర్రీ ఇంకా గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. అంతేనండి, ఇలా నూనె అంతా పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ గుత్తి వంకాయ కర్రీలోకి మా వైఫ్ చేసిన వెజ్ బిర్యానీ. ఇదేనండి మై వైఫ్ చేసిన వెజ్ బిర్యానీ అండ్ నేను చేసిన గుత్తి వంకాయ కర్రీ.